కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రజోత్సవ సభలంటే మీ 25 సంవత్సరాలలో ఏదైతే మీరు తెలంగాణ కోసము పోరాటం చేసిన విషయాన్ని ఏ రకంగా అయితే మీరు చెప్పిండ్రో దానితో పాటు 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు ఇచ్చిన హామీని ఇంటికొక ఉద్యోగం గాని, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిన విషయాన్ని గాని, గిరిజనులకి పోడు భూములు గాని, రైతుల చేతులకి సంఖ్యలు చేసిన విషయాలు, ఇలా అనేకమైన పొరపాట్లు తప్పిదాలు అన్నింటినీ మీరు చేసిన వాటిని అంగీకరించి తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరుతారని చెప్పి మేము భావించినాము. కానీ సిగ్గు శరం లేకుండా ఏ బల్పు ఏ అహంకారం అయితే మీకుండేనో ఆ బల్పు అహంకారాన్ని తగ్గించాలని చెప్పి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టినా కనీసము బుద్ధి రాకుండా, బుద్ధి లేకుండా అదే బల్పు తోటి అదే అహంకారంతో మళ్ళీ ఈ రోజు మీరు ప్రసంగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఏదైతే కుటుంబ సమేతంగా సోనియా గాంధీ దగ్గరికి, గాంధీ కుటుంబం దగ్గరికి మీరు వెళ్లి కాలు మొక్కిన విషయాన్ని మర్చిపోయినరా? లేదా 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే అది సోనియా గాంధీ గారు ఆ రోజు చొరవ తీసుకొని అటు ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రేపు భవిష్యత్తు ఉండదని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని విమర్శించేది కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఈ రోజు ఊసర్వెల్లి లెక్క ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ రకంగా మాట్లాడే వ్యక్తివి నువ్వని ఈ రోజు నీ ప్రసంగంలో చాలా స్పష్టంగా కనబడ్డది.